పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ జన్మరాశిలోనే శని భగవానుడు వక్రంలో సంచరిస్తున్నాడు. శని భగవానుడు వక్రంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి పనులలో స్వల్పమైన ఆటంకాలు, అవాంతరాలు కనిపిస్తాయి. జనరల్గా శని వక్రంలో సంచరించేటప్పుడు అంటే కర్మకారకుడైనటువంటి శని వక్రంలో సంచరించేటప్పుడు గతంలో చేసినటువంటి పనుల యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించేటటువంటి సమయం అని చెప్పాలి. ప్రధానమైనటువంటి దోషాలు ఏమిటంటే మీ జన్మరాశిలోనే శని వక్రంలో సంచరిస్తున్నాడు. అంటే శని భగవానుడు మిమ్మల్ని చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎలాంటి పనులు చేస్తున్నారు ఏమిటి. అలానే 6వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక. ఈ కుజుడు మరియు శని రెండూ కూడా షష్టాష్టక దోషంలో ఉంటాయి. ఇక మీ జన్మరాశికి ప్రధానంగా కనుక తీసుకుంటే పంచమ స్థానంలో రవిబుధ గ్రహాల కలయిక. పంచమ స్థానంలో ఉండి రవిబుధ గ్రహాల కలయిక బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ కలుగుతాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఆశించినంత గొప్ప ఫలితాన్ని మీనరాశి వారు పొందలేకపోతూ ఉంటారు. అసలు 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ రోజు ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని వీరికి అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం, లవ్ మ్యాటర్స్ మొదలైనటువంటి విషయాలను వీరికి ఏ రోజులు అనుకూలంగా ఉంటాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ప్రధానంగా 16వ తేదీ నుంచి 18వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది మీనరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి మానసికమైన ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించేటటువంటి సమయం అని చెప్పాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ శని భగవానుడు మీ జన్మరాశిలోనే ఉన్నటువంటి కారణం చేత అధికమైనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. శారీరకమైన అలసట కూడా పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి. ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలలో కనుక అయితే పై అధికారులతో జాగ్రత్తలు పాటించాలి. ఇక జూలై 18వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల 11 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ముఖ్యంగా లాభదాయకంగా మారుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో మృదువుగా మాట్లాడటం అనేది చాలా అవసరం. అంటే మాటల మీద నియంత్రణ కోల్పోకుండా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు కాంప్రమైజ్ కావటం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన. ఇక్కడ మీనరాశి వారు ఈ రోజుల్లో దుర్గాదేవికి కుంకుమార్చనతో కనుక పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 20వ తేదీ ఉదయం 6 గంటల 11 నిమిషాల నుంచి 22వ తేదీ ఉదయం 8 గంటల 15 నిమిషాల మధ్యలో ఇక్కడ బలమైనటువంటి ధైర్యంతో సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా సక్సెస్ఫుల్గా అమలు అవుతుంది. అంటే శుక్రుడు కూడా మీ జన్మరాశికి 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం సౌందర్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. స్నేహ సంబంధాలు చాలా బలపడుతూ ఉంటాయని చెప్పాలి. అలానే రచన, సంగీతం, కళలు మొదలైనటువంటి వారికి చాలా ప్రోత్సాహకరంగా మారుతుందని చెప్పాలి. ఇక్కడ మీరు 22వ తేదీ ఉదయం నుంచి 24వ తేదీ ఉదయం 11 గంటల 2 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు గురుడు, శుక్రుడు, చంద్రుడు ఈ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత గృహ జీవితం అత్యంత అనుకూలంగా, ప్రశాంతంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గృహాలకు, వాహనాలకు సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కానీ తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇది విద్యార్థులకైతే అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. జూలై 24వ తేదీ ఉదయం 11 గంటల 2 నిమిషాల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 56 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు రవిబుధ గ్రహాల యొక్క కలయిక కారణం చేత బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఎడ్యుకేషన్ వైజ్గా అంటే విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే ఇది వాళ్ళలో క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటి పెరుగుతాయి. నూతన సంబంధాలు కూడా బలపడతాయని చెప్పాలి. అలానే లవ్ అంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే కొత్త ఐడియాలజీతోటి, కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రేమ సంబంధాలలో ఇప్పటి వరకు పొందనంత గొప్ప ఆనందాన్ని కూడా పొందే అవకాశం కలుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే లవ్ ప్రాబ్లమ్స్ తోటి, లవ్ రిలేషన్స్లో ఉన్నటువంటి వారికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చక్కటి పరిహారం ఏమిటంటే ఆదివారం రోజున సూర్యారాధన లేదా సూర్య నమస్కారాలు చేయటం చాలా మంచిది. ఇక 26వ తేదీ
మధ్యాహ్నం 3:56 నుంచి 28వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. కుజకేతు గ్రహాలు కూడా మీ జన్మరాశికి 6వ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత అధికమైనటువంటి రక్తపోటు అంటే బీపీ పెరగటం కానీ, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, మానసికమైన ఒత్తిడి కానీ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు శత్రువుల మీద విజయం సాధించేటటువంటి సూచనలు ఉన్నప్పటికీ న్యాయ సంబంధమైన వ్యవహారాలలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగపరమైనటువంటి మార్పులు సూచిస్తున్నాయి. ఇక్కడ మీరు మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయటం, బెల్లము, నెయ్యి ఇవి దానం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు. 28వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో భాగస్వామి వ్యాపారాలు, వివాహ సంబంధాల విషయంలో వీటికి ఉత్తమమైన కాలం అని చెప్పాలి. జీవిత భాగస్వామి యొక్క వైఖరిలో కూడా బ్రహ్మాండమైనటువంటి మార్పు కనిపిస్తుంది. అంటే పాజిటివ్ మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఆర్థికంగా మద్దతు పెరుగుతుంది. కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు చక్కగా విజయవంతం అవుతాయని చెప్పాలి. ఈ శనిగ్రహం యొక్క వక్రం యొక్క కారణం చేత పనులలో స్వల్పమైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. బుధవారం రోజున విష్ణు సహస్రనామం పారాయణ చేయడం చాలా మంచిది. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఎడ్యుకేషన్ వైజ్గా కనుక విద్యార్థులు కనుక పరిశీలిస్తే మంచి మంచి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి క్రియేటివిటీ లెవెల్స్తో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే మార్పులతో కూడినటువంటి కొత్త బాధ్యతలు అనేటటువంటి ఉద్యోగస్తులకు అందుతూ ఉంటాయి. ఆర్థికంగా కనుక పరిశీలిస్తే ఇక్కడ మీకు కొన్ని రోజులలో అధికమైనటువంటి ఖర్చుల యొక్క సూచన కనిపిస్తూ ఉంటుంది. వివాహపరంగా కనుక తీసుకుంటే 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో కూడినటువంటి పాజిటివ్ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా తీసుకుంటే 26, 28వ తేదీల మధ్యలో అత్యంత శ్రద్ధ అవసరం, జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార పరంగా కనుక పరిశీలించినట్లయితే 28 మరియు 31, 28 నుంచి 31వ తేదీ మధ్యలో మీకు వ్యాపారపరంగా కొత్త అగ్రిమెంట్స్ కుదిరే అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. చాలా మంచి డేట్స్ ఏమిటి అంటే ఏ పనైనా మొదలు పెట్టాలంటే ఏ రోజులు వీరికి అనుకూలం అంటే 20, 22, 24, 30 ఈ రోజుల్లో మీరు ఏ పని మొదలు పెట్టినా సరే బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. జాగ్రత్తలు పాటించాల్సినటువంటి తేదీలు ఏమిటంటే 16, 26, 27 ఈ తేదీలు వీరికి అత్యంత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి రోజులు. ఓవరాల్గా మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే శనివారం రోజున, ఎందుకంటే శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత శనివారం రోజున నలుపు రంగు వస్త్రాలు ధరించి నల్ల నువ్వులు కనుక దానంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ మీకు చంద్రబలం కనుక పెరిగినట్లయితే మానసికమైనటువంటి అనుకూలత పెరుగుతుంది, అంటే మనోబలం కూడా పెరుగుతుంది. కాబట్టి సోమవారం రోజున పాలు, పెరుగు ఇవి దానంగా ఇవ్వటం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఏముంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఈ రాశి ఫలితాలు చూసినటువంటి మీనరాశి వారివి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని, లేదా మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం.